ఇవాళ టూర్కి వెళ్తున్నాం మేము. టూర్కి ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. టూర్ ఎలా ఉంది, లొకేషన్ టూర్ ఎలా ఉంది చూడండి. దిస్ మై కార్లో వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. కొత్త కార్లో కొత్త టూర్కి స్పెట్స్ బాగున్నాయి కదా. ఓకే, తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. మొత్తం మీద మేము అనుకున్న అయితే సాధించడం. కార్ అయితే కొన్నాం మేము. ఎంత మంచిగా ఉందో చూడండి కారు. మా కార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కారు 4 సీట్స్ ఉన్నాయండి. 4 సీట్స్ ఉన్నాయి. వెనక ఉయ్యాల, మీరు ఎప్పుడైనా ఉయ్యాల కార్లో ఉయ్యాల చూసారా? ఇక కార్లో పిల్లలకి ఊగడానికి ఉయ్యాల కూడా ఉంది. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఊగుతారు. 4 స్వింగింగ్ కూడా ఉంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ చూడండి. మంచిగా ఒకటి ఎవరు మమ్మీకి ఇప్పు. దీనికి స్పీకర్ కూడా ఉంది. స్పీకర్తో పాటు స్టీరింగ్ కూడా ఉంది. స్టీరింగ్తో పాటు స్టీరింగ్ మీటర్ కూడా ఉంది. అండ్ ఏసీ ఉంది. ఏసీ తోటి ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. దీనికి స్పెట్స్ ఉన్నాయి. ఇది మిర్రర్ ఉంది. మిర్రర్ సైడ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. స్పెషాలిటీ దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏదో ఉందండి. ఇదేందో నాకు తెలియదు. ఇగో ఇదైతే ఇచ్చిర్రు అడ్డం. అటు ఇటు ఊపుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అనుకుంటా. ఇది అటు ఇటు ఊపుకోవడానికి. ఇటు కూడా ఇచ్చిర్రు పిల్లలు ఆడుకోవడానికి. వెరీ గుడ్. ఇక లైట్ చీకట్లో కనిపించకుండా ఉండడానికి లైట్ ఇది. వెరీ గుడ్. అండ్ చూడండి ఎంత అద్దాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. అద్దాలు వేసే ఉన్నాయి. ఆయనకి బయట ఉన్న కార్లు కనిపిస్తున్నాయి. దీని యొక్క కార్ స్పెషాలిటీ ఇదే. మరి ఇలాంటి మీ కారు కూడా మీరు కొనాలనుకుంటే, నాకు లైక్ కొట్టండి. ఎంత మంచి అద్భుతమైన ఫీచర్స్ ఉన్న కార్ ఎప్పుడైనా చూసారా? దీనికి గేర్ రాడ్ కూడా ఉంది. గేర్ రాడ్ ఇది ఇట్లా ఉంది కదా. ఇట్లా హ్యాండ్ బ్రేక్ ఇటు పైకి కిందికి ఊపుకోవడానికి. సీట్లు ఉన్నాయి. 4 సీట్లు ఉన్నాయి. దీని యొక్క స్పెషాలిటీ ఇది. 4 సీట్లు. ఒక ఫ్రెషనర్ కూడా ఉంది. ఫ్రెషనర్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా యూట్యూబ్ తోటి సంపాదించి, ఈ కార్ మొత్తం యూట్యూబ్ తోటి సంపాదించిందండి. చూడండి మా పాప ఆయన బెదిరిస్తుంది. యూట్యూబ్ ద్వారా సంపాదించిన పైసలతో కారు కొన్నాము. ఇంత మంచి కారు మీరు కూడా కొనాలనుకుంటే యూట్యూబ్ ద్వారా వీడియోలు తీయండి. వీడియోలు తీసి లక్షలు సంపాదించండి. ఇలాంటి వీడియోలు మీరు ఎప్పుడు జన్మలో చూసి. ఓకేనా? ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాము. నువ్వంత హార్ష్గా మాట్లాడు. చర్చికి టెంపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఓకేనా? టెంపుల్లో అయితేనేమో కార్ పార్కింగ్కి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఎక్కడ పోయినా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా హిందువుల గుడిలో మెయిన్ నిదర్శనం అదే అండి. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు స్టార్ట్. ఫస్ట్ కార్ దిగానే కార్ పార్కింగ్ కట్టాలి. మళ్ళీ టెంపుల్కి వెళ్ళగానే చెప్పులకి పైసలు కట్టాలి. నెక్స్ట్ గుడికి వెళ్ళగానే మామూలుగా సాధారణంగా చెప్తున్నాను. గుడికి వెళ్ళగానే దర్శనానికి పైసలు కట్టాలి. దర్శనానికి టికెట్ తీసుకోవాలి. అండ్ దండలు అంటే అది మన ఇష్టము. పైసలు కట్టాలన్నా కట్టకపోవడం మన ఇష్టం అనుకోండి. అండ్ మెయిన్ ఇంకా అక్కడ ఏంటంటే కొబ్బరికాయలు ఎవరో కొడతారు, మనం కొట్టకుండా. మనం కొట్టకుండా ఎవరో కొడతారు. అదే ఇప్పుడు క్రిస్టియన్ దాంట్లో చూసినట్లయితే వాళ్ళకి ఏముండవండి. కార్ పార్కింగ్ ఫ్రీ. దేవుడి దగ్గర ప్రశాంతమైన మనసు, ఎటువంటి టెన్షన్ లేకుండా వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ లేకుండా వెళ్తారు. అండ్ దేవుడిని చూడడానికి నో ఫీ. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావచ్చు. అండ్ కొబ్బరికాయ కొట్టడానికి నో ఫీ. వేరే వాళ్ళు ఎవరో కొట్టరు కొబ్బరికాయ. మన కొబ్బరికాయ మనమే కొట్టుకోవాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. క్యాండిల్స్ ముట్టించుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ లేకుండా వెళ్ళి టెన్షన్ లేకుండా రావచ్చు. అదే గుళ్ళోకి దానికి ఉన్న సంబంధం. కాబట్టి ఈ విధానాన్ని మార్చాలని విధానం మారితే బాగుంటుందని, మన కల్చర్లో మారితే బాగుంటుంది అని నా ఉద్దేశం.
పైసలు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా గుడికి భక్తిగా భక్తితోటి వెళ్ళే విధంగా అందరూ ఉండాలని అనుకుంటున్నాను నేను. ఇంకో ఇక్కడే మన క్రిస్మస్ కదా, ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుంది కదా, క్రిస్మస్ సంబంధించిన అన్ని కొంటున్నారు ఇక్కడ. దిస్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్, బిగ్గెస్ట్ చర్చ్. చూడండి ఎంత పీస్ఫుల్, ఎంత ప్రశాంతంగా, ఎవ్వరు జనాలు ఎక్కువ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ చర్చికి వచ్చినాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్ద జీసస్ క్రైస్ట్ చర్చ్ ఉంది. మా పాప ఇక్కడ కూడా గేమ్స్ ఆడుతుంది. చూడండి.